అంటే అశోక్ అని పేరు చేసుకోండి సార్. మీకు ఎలా ఐడియా ఉంటే అలా పేరు చేసుకోండి. సో ఎంత దూరం వచ్చానో ఈవెంట్ చేస్తుంటాం. మాకు యూట్యూబ్లో ఒక ఛానల్ కూడా ఉంది, ఫ్యామిలీ ఈవెంట్స్ అంటే పాపి కొన్ని టైప్ చేయండి. మేము బయట చేసిన ప్రతి ఈవెంట్ కూడా అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే సార్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్న ముందు క్వశ్చన్ అడిగాను కదా, ఈ గోదావరి నదిలో దొరకని రాయి ఐశ్వర్య ఎవరైనా ఆన్సర్ చెప్పింది సార్? మీరేనా? నాటి బాయ్ సార్. ప్రైజ్ ఎవరు కదా? ఆన్సర్ నేనే చెప్పేస్తున్నాను చూడండి. ఈ గోదావరి నదిలో దొరకని రాయి వచ్చేసి పొడి రాయి. నీటిలో ఉన్న రాళ్ళన్నీ కూడా తడిచిపోయి తడిగా ఉంటాయండి. నీటిలో దొరకని రాయి వచ్చేసి పొడి రాయి, తడవని రాయి. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేయండి. కమాన్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన బోర్డుకి స్ట్రైట్ గా చూడండి సార్. బోర్డుకి స్ట్రైట్ గా చూస్తే రైట్ సైడ్ మనకు ఒక విలేజ్ కనిపిస్తుంది. బోర్డుకి స్ట్రైట్ గా రైట్ సైడ్ విలేజ్. అండ్ ఈ విలేజ్ నేమ్ వచ్చేసి పేరంటాలపల్లి. అండ్ ఈ విలేజ్ నేమ్ వచ్చేసి పేరంటాలపల్లి, ఏలూరు డిస్టిక్, వేలేరుపాడు మండలం, పేరంటాలపల్లి అనే విలేజ్. ఇక్కడ మన బోట్ వచ్చేసి ఒక 20 నిమిషాలు ఇక్కడ మన బోట్ ఆగుతుంది. 20 minutes ఇక్కడ మన బోట్ ఆగుతుంది. ఎందుకు 20 నిమిషాలు ఆగుతుందంటే పూర్వం ఆ బాలనంద స్వామి నిర్మించిన వంటి శివాలయం టెంపుల్, దా టెంపుల్ దర్శించుకోవడానికి ఇక్కడ మన బోట్ వచ్చేసి ఒక 20 minutes ఆగుతుంది. అయితే ఆ టెంపుల్కి వెళ్లే ముందు కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలన్నీ కూడా నేను తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా పాటిస్తూ టెంపుల్ లోపలికి వెళ్ళాలి. సార్ బ్యాక్ సైడ్ ఉన్నవారు ఒక 2 minutes కూర్చోవాలి ప్లీజ్ దయచేసి. వెనకాల ఫొటోస్ దిగుతున్నారు సార్. బోట్ ఆగేటప్పుడు కానీ బోటు బయలుదేరేటప్పుడు కానీ రైలింగ్ సైడ్ కానీ వెనకాల ఎవరు నిలబడకూడదండి ప్లీజ్ దయచేసి. లెఫ్ట్ లో రైట్ లో రైలింగ్ సైడ్ ఎవరైనా ఉంటే కనుక పైకి వచ్చండి ప్లీజ్. ఒక 2 minutes ఎవరి ప్లేస్ లో వాళ్ళకి వచ్చండి. ఎందుకంటే ఇక్కడ మన బోట్ 20 నిమిషాలు ఆగుతుంది. మీరు అప్పుడు ఫొటోస్ దిగొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? అలాగే చూపిస్తారా టెంపుల్కి వెళ్ళే ముందు కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలన్నీ కూడా నేను తెలియజేస్తాను. ఒక 2 minutes మీ గుసగుసను మొత్తం కూడా పక్కన పెడితే మేము నియమాలు తెలియజేస్తాను. లేదంటే అంతా అయ్యో మయం. ఓకేనా? ఆ నియమాలు ఏంటంటే బోర్డుకి స్ట్రైట్ గా చూస్తే మనకి రైట్ లో ఒక ఎత్తైన కొండ ప్రాంతం కనిపిస్తుంది చూడండి. ఈ కొండ ప్రాంతం నుంచి 365 రోజులు కూడా టెంపుల్ కు ముందు 3 అడుగుల దూరంలో ఒక చల్లనైన వాటర్ ఫ్లో వస్తుందండి. టెంపుల్ కు ముందు 3 అడుగుల దూరంలో ఒక చల్లనైన వాటర్ ఫ్లో వస్తుంది. అంటే ఈ వాటర్లోనే మీ పాదాలు కొనబట్టి మీ పాదరక్షణ విడిచి పాదాలు శుభ్రపరచుకొని టెంపుల్ లోపలికి వెళ్ళాలి. టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు నిశ్శబ్దం పాటించాలి సార్. అల్లరి కానీ గోల కానీ ఎవరు కూడా చేయకండి. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా నిశ్శబ్దం పాటించాలి. అలాగే టెంపుల్ లోపలికి వెళ్లే ముందు గుడి గంట ఉంటుంది. మనం ప్రతి టెంపుల్ గంట 3 times మోగిస్తాం. కానీ ఇక్కడ ఈ టెంపుల్లో ఒక్కసారి మాత్రమే మోగించాలి. ఎందుకు ఒక్కసారి మోగించాలంటే ఈ టెంపుల్ లోపలికి ఏ కులం వారైనా సరే, ఏ మతం వారైనా సరే టెంపుల్ లోపలికి వెళ్ళవచ్చు. కుల మత భేదాలంటూ ఏమీ లేవు. ఎవరైనా సరే టెంపుల్ లోపలికి వెళ్ళవచ్చు. టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ స్వామివారు బాగున్నారు కదా అని చెప్పేసి చాలా మంది ఫొటోస్ వీడియోస్ తీస్తూ ఉంటారండి. అలా ఫొటోస్ వీడియోస్ ఎవ్వరు కూడా తీయకండి. ఒకవేళ తీస్తే కనుక మీ దగ్గర ఉన్న మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ తీసేసుకుంటారు సార్, మళ్ళీ తిరిగి ఇవ్వను. ఓకేనా? దయచేసి టెంపుల్ లోపల ఫొటోస్ వీడియోస్ ఎవ్వరు కూడా తీయకండి. అలాగే టెంపుల్ లోపల హుండీలంటూ కూడా ఏమీ ఉండదు సార్. దక్షిణలు కానీ కానుకలు కానీ ఎవరు కూడా సమర్పించరాదు. టెంపుల్ లోపల హుండీలంటూ కూడా ఏమీ ఉండవు. దక్షిణలు కానీ కానుకలు కానీ ఎవరు కూడా సమర్పించరాదు. అలాగే టెంపుల్ లోపల పూజారి అంటూ కూడా ఎవరు ఉండరు సార్. ఈ టెంపుల్లోనే పూజారి అంటూ కూడా ఎవరు ఉండరు. ఎవరికి వారిగా వెళ్ళి ఆ స్వామివారి దర్శనం కంప్లీట్ చేసుకుని రిటర్న్ 20 minutes లో వచ్చారు. ఓకేనా? ఎవరు కూడా లేట్ చేయకండి. మన బోట్ నేమ్ వచ్చేసి శ్రీ బాలాజీ. మన బోట్ నేమ్ వచ్చేసి శ్రీ బాలాజీ. ఎవరు కూడా మిస్ అవ్వకండి. ఓకేనా? ఓన్లీ 20 నిమిషాలు మాత్రమే సార్. ఓన్లీ 20 నిమిషాలు మాత్రమే. 20 నిమిషాల్లో ఎవరు లేట్ చేసినా కానీ బోట్ తీసేస్తారండి. మళ్ళీ రిటర్న్ లో బోట్ ఇక్కడ ఆగదు. ఓకేనా? రిటర్న్ లో మళ్ళీ ఇక్కడ బోట్ ఆగదు. సో దయచేసి ఎవరు కూడా లేట్ చేయకండి. ఓన్లీ 20 నిమిషాలు మాత్రమే. నేను చెప్పేంత వరకు అప్పుడు ఎవరు కూడా కిందకి వెళ్ళకండి సార్. నేను చెప్పేంత వరకు అప్పుడు ఎవరు కిందకి వెళ్ళకండి. నేను చెప్పిన తర్వాత 1 by 1 గా దిగొచ్చు. ఓకేనా? కంగారు హడవలో మీరు దిగితే కనుక ఆ బోర్డు రైలింగ్ ఈ బోర్డు రైలింగ్ టచ్ అయ్యి వేళ్ళు నలిగిపోయే అవకాశాలు ఉంటాయి. సో దయచేసి నేను చెప్పేంత వరకు అప్పుడు ఎవరో దిగొద్దు. ఓకేనా? అలాగే చూడండి సార్, మన బోర్డుకి స్ట్రైట్ గా చూస్తే కనుక మనకి స్ట్రైట్ గా ఒక పెద్ద చింతలేటి కనిపిస్తుంది. కనిపించిందా?
కనిపించిందండి. ఆ చెట్టు దగ్గర ఫొటోస్ దిగితే కనుక సార్స్ అందరికీ కూడా ఒక మంచి ఆఫర్ ఉంది సార్. అదేంటంటే పెళ్లి కాని వారికి త్వరగా పెళ్ళి అవుతుంది, పెళ్ళైన వారికి రెండో పెళ్ళి దగ్గరగా వస్తుంది. పెళ్ళికొడు గారికి ట్రై చేస్తారా? మేడం గారికి చూస్తుంటే ఓకేనా? నో ప్రాబ్లం. సో మనకి పైన వాతావరణం కూడా చేంజ్ అవుతుందండి. మీరు ఎంత త్వరగా వెళ్ళి ఎంత త్వరగా వస్తే కనుక నెక్స్ట్ మన బోట్ పాపికొండలోకి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇప్పటి వరకు మనం చేసినవి ఏమి పాపికొండలు కాదండి, ఇవన్నీ కూడా ఒత్తుటి కొండలే. మనకి అలాగే ఏంట్రా ఏమవుతుందిరా? అలాగే మన బోర్డుకి లెఫ్ట్ లో చూడండి, లాంగ్ లో చూస్తే అక్కడ ఇస్కాన్ అని కనిపిస్తుంది చూడండి. అక్కడ మనకి గోదావరి ఎండ అనేది కనిపిస్తుంది కదా. సో అక్కడ నుంచి మన బోట్ వచ్చేసి రైట్ సైడ్ కట్ అవుతుందండి. అక్కడ నుంచి మన బోట్ పాపికొండలోకి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇంకా మనకి పాపికొండలు స్టార్ట్ అవ్వలేదు. అలాగే దయచేసి చిన్న పిల్లల్ని ఎవరు కూడా ఒంటరి వదిలేకండి. ఎందుకంటే పోయినసారి ఒక మేడం గారు వెళ్ళేటప్పుడు బాబుతో వెళ్ళారండి, వచ్చేటప్పుడు వేరే వాళ్ళు పాపను తీసుకొచ్చారనమాట. ఓకేనా? దయచేసి కంగారు హడావుడిలో ఎవరు కూడా లేట్ చేయకండి. సో మీరు వచ్చేటప్పుడు మీ బ్యాచ్ అందరూ ఉన్నారా లేదో చెక్ చేసుకోండి. ఓకేనా? ఓన్లీ 20 నిమిషాలు మాత్రమే టైం. సో మన డ్రైవర్ గారు మనకి 3 హార్న్స్ ఇస్తారండి. ఇప్పుడు వినిపించింది కదా హార్న్, అదే 3 టైమ్స్ మాకు ఇస్తారు. ఈ 3 టైమ్స్ లోనే ఎవరు రాకపోయినా బోర్డు తీసేస్తారు. ఓకేనా? ఎందుకంటే పోయినసారి ఇలాగే ఒక 5 మెంబర్స్ మిస్ అయ్యారండి. సో వాళ్ళు పాపికొండ చూడడం మిస్ అయిపోయారు. సార్ రైలింగ్ సార్ ఉన్నారు, చేతులు తీసుకోండి సార్. రైలింగ్ సార్ ఎవరైనా ఉంటే కనుక చేతులు తీసుకోండి ప్లీజ్ దయచేసి. అప్పుడప్పుడు ఆపరేట్ బోర్డు తెచ్చేసుకుంటాయి. దిగినట్టుగా చక్కగా ఆలయానికి కావాలండి. చేతులు తీసుకుని దయచేసి సార్ బోట్ నేమ్ గుర్తు పెట్టుకోండి. మనకి శ్రీ బాలాజీ ఇక్కడ చాలా బోట్స్ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కంగారు రైల్లో మీరు వేరే బోట్ ఎక్కితే కనుక డైరెక్ట్ రాజమండ్రి వెళ్ళిపోతారండి. అవునా? అవునా? దాసు నేను ప్రతి సార్ హరిత బోర్డు వారంటే ఫాస్ట్ రావాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఓన్లీ 20 మినిట్స్ వస్తాం. మాక్సిమం 40 మినిట్స్ అవుతుంది. స్టాప్ అయినా బయట పంపించు ఒకసారి. ఫాస్ట్ గా రావాలి. ఇంకా లాంగ్ లో ఏపీ టూరిజం హరిత సార్ ఫాస్ట్ గా రావాలి. హరిత బాగా పడుతుంది పాపికొండలకి. ఏపీ టూరిజం హరిత మీరు ఎక్కేటప్పుడు ఫ్రెండ్ మా బాయ్స్ ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ తీసుకొని అక్కడ బంగారు ఏం లేదు. స్లోగా సార్ కొద్దిగా బయలుదేరు. దయచేసి ఆమె దర్శనం పూర్తయితే కింద బోట్లోకి వచ్చేయండి. పైకి రావాలి. పైన అందరికీ బోట్ ఇస్తున్నాం. చింతపండు దొరుకుతారు ఇక్కడ. చల్ల ఉన్నాయి కలుపు నించే కూర్చున్నా డాడీ
ఎవరు మీరంతా ఇంత టాలెంటెడ్ ఉన్నారు? ఖాళీ బాటలు అన్నీ అట్టే పెట్టుకున్నారు తినేటప్పుడు. మామూలుగా ఎక్కడ దొరుకుతుంది వాళ్ళని నాకు అర్థం కాదు. ఏం మామిడికాయ చెట్లు అక్కడ మామిడికాయ కూడా ఉంది. ధను ఏదట ఈసారి యంగ్ బ్యాచ్ పిలుస్తాడు. వాళ్ళు అక్కడ పైన ఎక్కున్నారు. పవిత్ర ధను ఏం పవిత్ర ఈత కొడతానికి దిగుతున్నామో అని, ఈత కొట్టడానికి దిగుతున్నామేమో అని. అత్త ఇక్కడ కడుక్కోండి అత్త. మొత్తం తిరిగి పోవాలి. నువ్వే అప్పటికి వచ్చారా? తప్పదు చూడుగా హైట్ వైపు కూర్చోండి. అంటే ఇంకా పైకి పోండి. అంత వెనకాల వచ్చాడు రోజు వెనకాల లేడీస్ దిగండి. ఎన్ని రోజులైనా దొబ్బేస్తాం.